వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనాన్ని శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9 నెలల కాలంలోనే పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడి. ఏపీ రాజధాని ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు 10 మంది అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలపై ధ్వజమెత్తిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రధాని మోదీని విమర్శించే స్థాయి షర్మిలది కాదని ఆగ్రహం. గవర్నర్ పేటలో కాశ్మీర్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 34 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో 2 కొత్త బ్లాకులు, ఓపీ వార్డ్, మార్చరీ వార్డ్, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతో పాటు 6 పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరియు ఓపీ వార్డ్, మార్చరీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరి ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ నేడు ఉప్పాడ కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ మనకి హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి 48 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. గొల్లపూడి మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయ ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వర్గాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ ఎస్టీపీలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతోంది.
అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1000 టార్పాలిన్లు 13 లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, 1000 టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులను తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ఈ పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, 50 స్ప్రే రైతులకి చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 25,000 ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కలకలం రేగింది. నగరంలో 10 మంది సిమి సానుభూతిపరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు 2 నెలల క్రితమే పోలీసులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. విజయవాడలో నిషేధిత సిమి స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సానుభూతిపరుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన నిర్దిష్టమైన సమాచారం మేరకు నగరంలో 10 మంది అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సుమారు 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాలు 4 అనుమానిత సిమి సానుభూతిపరులకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తును ముమ్మరం చేసి మరో 6 అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. దీంతో మొత్తం 10 మంది వ్యక్తుల కదలికలపై నిఘా వ్యవస్థను కేంద్రీకరించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ 10 మంది అనుమానితులు నగరంలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బిపేట వంటి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని గుర్తించినట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు వీరి నుంచి ఎలాంటి చట్ట వ్యతిరేక లేదా అనుమానాస్పద కార్యకలాపాలు తమ దృష్టికి రాలేదని, అయినప్పటికీ వీరిపై నిఘాను నిరంతరం కొనసాగిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలది కాదని బీజేపీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జి సిహెచ్ గాయత్రి ధ్వజమెత్తారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదాన్ని ఆమె ఖండిస్తూ చనిపోయిన పర్యాటకులకు సంతాపం తెలియజేశారు. షర్మిల ప్రధాని మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకి షర్మిల మాటలు చెల్లుబాటు అవుతాయి గాని ప్రజల్లో మాత్రం షర్మిల మీద తిరుగుబాటు వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల వాళ్ల అన్నయ్య జగన్ అవినీతి ఆరోపణలలో ఆరితేరారని ఆరోపణలు గుప్పించారు. అన్నా చెల్లెలు ఆస్తి తగాదాల కోసమే రాజకీయాలకు వచ్చారని విమర్శలు చేశారు. షర్మిల వాళ్ల అన్నయ్యతో రాజీ పడలేక తెలంగాణలో ఒక పార్టీ పెట్టి అక్కడ పార్టీని భూస్థాపితం చేసి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని దేవా చేశారు. షర్మిల గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి విమర్శలు చేయవచ్చు కానీ దేశం గర్వించదగ్గ ఒక ప్రధానిని స్థాయికి మించి వాపును చూసుకుని బలుపు అనుకుని పిచ్చి పరాకాష్ఠకి ఎక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా విమర్శలు చేయటం మేము బీజేపీ నుంచి మహిళా మోర్చా నుంచి ఖండిస్తున్నామండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నారు, గౌరవించే వ్యక్తిగా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని మీరు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చప్పట్లు కొడతారేమో కానీ దేశంలో ప్రతి వ్యక్తి మీరు చేసిన, మీ అన్నగారు చేసిన అవినీతిని తెలుసుకున్న ప్రతి వ్యక్తి మీరు రోడ్డు మీదకి వస్తే రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నా చెల్లెళ్ళు ఆస్తి వివాదాలను సెటిల్ చేసుకుంటానికి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో ఒక పార్టీ తెరిచి అక్కడ గవర్నమెంట్ తరివేస్తే ఇక్కడ ఏపీకి వచ్చి దాక్కుని గురువింద గింజ సామెతలాగా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. అట్లాగే రాజకీయంలో మీ అన్నగారు మీరు కుటుంబ సమేతంగా ఎంత పెద్ద అవినీతి చేశారో దేశం మొత్తం చూస్తున్నారు. ప్రపంచ రికార్డే సృష్టించారు మీరు చేసిన అవినీతిలో. కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని అవినీతి ఎక్కడా జరగలేదు. లుంబిని పార్క్ లో ఆ రోజు జరిగిన దాడి మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే జరిగింది. అంటే దానికి మీరు బాధ్యత వహించారా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ముంబైలో తాజ్ హోటల్లో ఉగ్రదాడి జరిగితే
ఆ రోజు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అది. మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ బాధ్యత వహించారా? అంటే వారు టెర్రరిస్టులా? ఆ రోజు మీరు మన సైనికులకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వకుండా ఉన్నారు అని అంటే ఇన్ఛార్జిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. మొన్న పహల్గాంలో జరిగినటువంటి హృదయ విదారక ఘటనను యావత్ భారతదేశం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఖండించింది. ఈ రోజున రాజకీయంగా విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం, రాజకీయ విమర్శలు అవసరం కూడా. కానీ జరిగినటువంటి దుర్ఘటనలను అడ్డం పెట్టుకొని ఏదో మా ఉనికిని మేము చాటుకోవాలి, మేము కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నాము, మా పార్టీ భూస్థాపితం అయిపోయింది కాబట్టి ఉనికిని చాటుకున్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున నరేంద్ర మోడీ గారి మీద స్థాయి మరిచిపోయి విమర్శలు చేసినటువంటి షర్మిల గారి గురించి ఇవాళ మాట్లాడుకోవాలి. ఆమె కుటుంబం గురించి మాట్లాడాలంటే లుంబిని పార్క్ దుర్ఘటన జరిగినప్పుడు వాళ్ళ నాన్నగారే గవర్నమెంట్లో ఉన్నారు. మరి ఆ రోజున హృదయ విదారక ఘటన జరిగింది. మరి వాళ్ళ నాన్నగారు టెర్రరిస్టు ఉగ్రవాది అని ఆవిడ ఒప్పుకున్నట్టేనా? అలాగే గోకుల్ చాట్ ఎంతమంది అమాయకులు చనిపోయారు ఆ సంఘటనలో. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ. మరి ఆ రోజున చనిపోయినటువంటి కుటుంబాలను వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రేరేపించి చేసినటువంటి పరిస్థితి ఉందా? షర్మిల గారి మాటలను బట్టి చూస్తే అదే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. మరి మనకి తాజ్ హోటల్లో జరిగినటువంటి సంఘటన ఎప్పటికీ మర్చిపోలేము. ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సామాన్యులు, పిల్లలు అందరినీ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోర్స్లో ఉంది. ఆ రోజున అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఎంతోమంది ఐపీఎస్లు ఉగ్రవాదులకి ఎదురొడ్డి ఫైట్ చేయడానికి కొంతమందినైనా హోటల్లో కాపాడుకుందాం అని చెప్పి ఫైట్ చేయడానికి ముందుకెళ్ళినటువంటి పరిస్థితిలో వాళ్ళు తొడుక్కోవడానికి కనీసం వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల పక్షాన నిలబడిందా? దేశాన్ని పాకిస్తాన్ కు సింధు నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తార్బేలా డ్యాం 4 గేట్లను డ్యాం అధికారులు మూసివేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులు ఎక్స్ ద్వారా విడుదల చేశారు. అయితే కశ్మీర్ లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. కాశ్మీర్ లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం హేయమైన చర్య అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశ భద్రతకు మోదీ తీసుకునే నిర్ణయాలకు దేశ ప్రజలందరూ బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. గవర్నర్ పేట పాత బస్టాండ్ సెంటర్ లో కాశ్మీర్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ భాను, నాయకులు అమిశెట్టి వాసు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. దేశ భద్రతకు ప్రధాని మోదీ నిర్ణయాలకు దేశ ప్రజలు బలపరచాలన్నారు. జనసేన పార్టీ తరఫున ప్రధాని మోదీకి అండగా ఉంటామన్నారు. ప్రజల్లో చైతన్యం తేవడానికి జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో జనసేన క్రియాశీలక సభ్యుడు మరణించడం బాధాకరమన్నారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడికి ధీటుగా సమాధానం చెప్పడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా, భావితరాల్లో కూడా మన అందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం, దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమం. నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలించింది. అంత ఘోరంగా, అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. సరైన సమయంలో మనందరం కూడా ఈ విధంగా నిలబడతాం. అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల కార్యక్రమం చేశాం. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాం, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం, ఈ రోజున మానవాహారం, అదేవిధంగా ప్రధాన కూడలిలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సందర్భం ఇది, నిలబడాల్సిన సందర్భం. మన దేశభావం, జాతీయత, మన జెండా చూసి మనం ఎంత గర్వపడతామో దానికోసం మనం అందరం నిలబడాలి. ఎవరైతే పాపం అమాయకంగా భర్తల్ని కోల్పోయారో, తండ్రిని కోల్పోయారో, కుటుంబంలో కొడుకుని కోల్పోయారో ఆ కుటుంబాలకి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో సరైన ధీటుగా సమాధానం చెప్తారనే నమ్మకం మాకుంది. మరొక్కసారి ఇటువంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన సంఘటనని జనసేన పార్టీ ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎప్పుడూ మేము నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఆ దిశగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత ప్రభుత్వం నగర అభివృద్ధిని కుంటుపడేలా చేసిందని విమర్శించారు. విజయవాడ 3వ డివిజన్ శ్రీరామచంద్ర నగర్ పార్క్ ఏరియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 3వ డివిజన్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న అభివృద్ధి పనులు ఇప్పటి వరకు పూర్తి చేసుకున్నటువంటివి 2,18,00,000 రూపాయలు అని, 63 లక్షల రూపాయలతో పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగిందన్నారు. ఇంకా పనులు జరుగుతున్నామని, 28 లక్షల రూపాయలు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. 3వ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో విజయవాడ నగరాన్ని అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకుండా నగర అభివృద్ధిని కుంటుపడేలా చేసిందని విమర్శించారు. 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి పనులే తప్ప 2019 తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదని, విజయవాడ నగర అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. పేరుకే నిధులు విడుదల చేశారని, ఆ నిధులు దుర్వినియోగం కాబట్టాయని ఆరోపించారు. రానున్న కాలంలో సీఎం చంద్రబాబు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో విజయవాడ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విజయవాడ కార్పొరేషన్ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రజలు కట్టే శిస్తులు కార్పొరేషన్ ఎంప్లాయీ జీతాలు ఇవ్వటమే కానా కష్టం అయ్యేది. ఇక డెవలప్మెంట్కి ఒక్క పైసా కూడా అవకాశం ఉండేది కాదు. అది ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఆ ఎంప్లాయీస్కి కూడా 4-5 నెలలు జీతాలు లేని పరిస్థితి ఉండేది, అంత పెండింగ్ ఉండేది. ఇక కాంట్రాక్టర్లకి అయితే బిల్లులు 5-6 సంవత్సరాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉండేది. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎవరితోనూ సంప్రదించకుండా
మొట్టమొదటి శాసనసభలో ఒక ప్రకటన చేశారు, అది రాజధాని విజయవాడ అని. ఇక్కడున్న పరిస్థితులు ఏంటో కూడా ఎవరితోనూ సంప్రదించలేను. నడిబొడ్డునున్న విజయవాడ మాత్రమే రాజధానికి అర్హత అని చెప్పి ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన విజయవాడ పరిస్థితులన్నీ కూడా అనేకమైన సమావేశాలు ఇటు శాసనసభ్యులతో కానీ లేకపోతే కార్పొరేషన్ వారితో కానీ అధికారులతో ఏమేంటి విజయవాడ రాజధాని అన్న తర్వాత ఇది హైదరాబాద్ నగరానికి పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలని ఆలోచన చేసిన దానిలో అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీకి ఒక రిటైనింగ్ వాల్ కానివ్వండి, లేకపోతే కనకదుర్గం ఫ్లైఓవర్ కానివ్వండి, బెంచ్ సైకిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, అనేకమైన వాటితో పాటు మరొక గొప్ప కార్యక్రమం, ఏవైతే శిస్తులు కట్టిన మొత్తం కూడా జీతాలకే సరిపోతూ ఉందో, సరిపోని పరిస్థితి కూడా ఉంది జీతాలకి. ఆ బడ్డీ నుంచి విజయవాడని కాపాడటానికి ఆ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వానికి బదలాయించి 010కి బదలాయించి ఇక కార్పొరేషన్లో ప్రజలు కట్టిన శిస్తుల ద్వారా ఒక్క పైసా కూడా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన అవసరం లేకుండా విజయవాడ నగరాన్ని కాపాడటం జరిగింది. దానివల్ల ఈ రోజున ఆ రోజుకి 450 కోట్లు అప్పు ఉంటే ఈరోజు 150 కోట్లు మాత్రమే ఉంది. గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు అభివృద్ధిలో ఈ 11 నెలల పరిపాలనలో ఈ డివిజన్లోనే ఒక డివిజన్లో 3వ డివిజన్ చాలా వెనకబడి ఉన్నటువంటి డివిజన్. యాక్చువల్గా ఈ డివిజన్లో సుమారు 6 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోడ్లు శంకుస్థాపన జరిగింది. ఇదివరకులా కాదు. ఈ రోడ్లు ఇదివరకు పూర్వం ఎట్లా ఉండే రోడ్లు వేసేవాళ్ళు, వర్షాకాలం వచ్చేది రోడ్డు పోయేది. ఇది 25 సంవత్సరాల దాకా ఉండేటువంటి పద్ధతిలో సీసీఏగా ఆ విధంగా రోడ్లు వేస్తున్నారు. సో ఈ మౌలిక వసతులు శాశ్వతంగా ఉండిపోతాయి. అసలు తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ అని ఓ పెద్ద గుదిబండు ఉండేది పట్టణాల మీద, అది తీసేసినాక ఈ విధంగా అపార్ట్మెంట్లు అన్ని చోట్ల వచ్చినాయి. ఇళ్ళ అద్దెలు తగ్గినాయి, అందరికీ చౌకగా ఇళ్ళు దొరికినాయి, మార్కెట్లో ల్యాండ్ వచ్చింది, దొరికినాయి. సో ఆ విధంగా రామారావు గారు కనకదుర్గం వారు చేశారు, అవన్నీ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇందాక వారు చెప్పినట్లుగా ఈ స్థానిక సంస్థల పరిపాలనలో జీతాలనే పెద్ద గుదిబండని ఆయన కూడా తీసాడు. ఎప్పుడైతే జీతాలు తీసారో అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా ఇవాళ స్థానిక సంస్థలు కనుక స్థానికుల అవసరాలు బాగా తెలుసు కనుక వాళ్ళు చక్కగా ఈ మౌలిక వసతులకి మరి మనం ఖర్చు పెట్టగలుగుతున్నాం. ఇదే కాదు, అసలు మొట్టమొదటిగా రాత్రిపూట విజయవాడని క్లీన్ చేసే కార్యక్రమం, పారిశుద్ధ్య కార్యక్రమం, అప్పటి నుంచే విజయవాడ నగరం కొంచెం అందంగా, సుందరంగా, విశాలంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. రోడ్లు వేయడం చేయడం కానీ, లేకపోతే ఇదివరకు నరకప్రాయంగా ఉండేది. వాయిద్యకారులు అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హలెల్ మ్యూజిక్ స్కూల్ ను ప్రారంభించినట్లు యెషోవా-బెత్ హాలెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిస్ దండికి తెలిపారు. దాదాపు 18 దేశాల్లో ఉన్న 7,500 మంది విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను నేర్పించామని అన్నారు. ఆన్లైన్లో 1,090 మంది విద్యార్థులు మ్యూజిక్ ప్లే చేసి కొన్ని వీడియోలు పంపించడం జరిగిందన్నారు. గిన్నిస్ వారు 1,046 మంది విద్యార్థులను గుర్తించి పార్టిసిపేట్స్ కు స్కూల్ కు గిన్నిస్ రికార్డు ఇచ్చారని తెలిపారు. గుణదల్లోని హలెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ రికార్డును పొందింది. గిన్నిస్ రికార్డు ఈవెంట్ లో పాల్గొన్న వారందరికీ నేడు రికార్డులు అందజేశారు. ఈ సందర్భంగా యెషోవా-బెత్ హాలెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిన్ దండికి మాట్లాడుతూ హలెల్ మ్యూజిక్ స్కూల్ 2020 డిసెంబర్ 1న ప్రారంభించామని, ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసులు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. 7 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ కోర్సు పూర్తిగా ఉచితమని, ఎటువంటి ఫీజు లేదన్నారు. దాదాపు 18 దేశాల్లో ఉన్న 7,500 మంది విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను నేర్పించామని తెలిపారు. తమ ఫోన్ నెంబర్కు సంప్రదిస్తే అందరికీ ఉచిత విద్యను అందిస్తామని అన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఉండేందుకు అనేక అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నామన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం 2 సంవత్సరాల నుంచి ప్రయత్నించి 3వ ప్రయత్నంగా దీన్ని సాధించామన్నారు. ఆన్లైన్లో 1,090 మంది విద్యార్థులు కొన్ని ప్లే చేసి వీడియోలు పంపించడం జరిగిందన్నారు. గిన్నిస్ వారు 1,046 మందిని గుర్తించి పార్టిసిపెంట్స్ స్కూల్ కు గిన్నిస్ రికార్డు ఇచ్చారని తెలిపారు. డిసెంబర్ 9న
రిచర్ స్టర్నింగ్ ఆన్లైన్లో ఇచ్చారని, భౌతికంగా దీనికి సంబంధించిన విజయవాడలో ఈ రికార్డులు అందజేశారని చెప్పారు. గతంలో కూడా అనేక రికార్డులు సాధించారన్నారు. తన సేవలను గుర్తించి ఇన్స్టాగ్రామ్ వరల్డ్ రికార్డ్ వారు గోల్డ్ అయిన ఐకానిక్ అవార్డును తనకు ప్రత్యేకంగా ఇచ్చారని తెలిపారు. ఈరోజు హలేల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులు కలిసి సాధించిన ఈ యొక్క అద్భుతమైన ఈ సర్టిఫికేట్ను మీ ముందు ప్రదర్శించడానికి నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. హలేల్ మ్యూజిక్ స్కూలు 2020 డిసెంబర్ 1వ తేదీన దీన్ని మేము ప్రారంభం చేసాం. ఆన్లైన్లో ఈ మ్యూజిక్ క్లాసులు అనేవి మేము ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఇందులో 7 సంవత్సరాలు మొదలుకొని 80 సంవత్సరాలు వయసున్న ఎవరైనా కానీ ఇందులో నేర్చుకోవచ్చు. ఈ కోర్సు 3 నెలలు మాత్రమే. ప్రపంచ స్థాయి వాయిద్యకారులుగా మేము అనేక మందిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్ను స్టార్ట్ చేశాము. ఈ కోర్సు పూర్తిగా ఉచితం, ఎటువంటి ఫీజులు కూడా మేము తీసుకోమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మా దగ్గరకు వచ్చినట్లయితే ఆ విధంగా చేస్తాం. మరి ఇంతవరకు దాదాపుగా 18 దేశాల్లో ఉన్న దాదాపు 7,500 మంది విద్యార్థులకు ఈ యొక్క ఉచిత సంగీత విద్యను మేము అందించాం. మమ్మల్ని మా యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని మమ్మల్ని సంప్రదించినట్లయితే సంప్రదించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉచిత క్లాసులు మేము ఇస్తాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉండడానికి మేము అనేక అవార్డులు ఇంతకుముందు అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నాం. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అనేది ఇది ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైనది కాబట్టి దీని కొరకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేసి మరి 3వ ప్రయత్నంగా దీన్ని మేము సాధించాము. ఆన్లైన్లో 1090 మంది విద్యార్థులు కలిసి కొన్ని వీడియోస్ మేము ప్లే చేసి దాన్ని మేము అప్లోడ్ చేసాము ఆన్లైన్లో. గిన్నీస్ వారు దానిని గుర్తించి అందులో 1046 మందిని సెలెక్ట్ చేసి పార్టిసిపెంట్స్కి అలాగే స్కూల్కి ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిసెంబరు 9వ తేదీన రిచర్ స్టర్నింగ్ గారు వారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఎడ్యుకేటర్ వారు ఈ యొక్క అవార్డును మాకు ఆన్లైన్లో మరి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో వారి చేతుల మీదుగా మనం తీసుకోవడం జరిగింది. తర్వాత ఫిజికల్గా దీనికి సంబంధించి ఈ విజయవాడలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా దీన్ని ఏర్పాటు చేసి ఈరోజు మా సర్టిఫికెట్లు చేతికొచ్చాయి కాబట్టి ఈరోజు మా స్టూడెంట్స్ అందరం కలిసి ఆ సమక్షంలో ఈ యొక్క అవార్డును మేము ప్రదర్శిస్తున్నాం. అదేవిధంగా మా విద్యార్థులందరూ కూడా మేము ఆ యొక్క పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇస్తున్నాం. మరి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనాన్ని శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 9 నెలల కాలంలోనే పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడి. ఏపీ రాజధాని ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు 10 మంది అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలపై ధ్వజమెత్తిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రధాని మోదీని విమర్శించే స్థాయి షర్మిలది కాదని ఆగ్రహం. గవర్నర్ పేటలో కాశ్మీర్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.